చాలా మంది మెడలో గడ్డలు వస్తున్నాయంటారు. అసలు ఎందుకు వస్తాయండి? అసలు ఏంటి ఆ గడ్డలు? మెడలో యాక్చువల్ గా మనకి ఈ భాగంలో ఫ్యాట్ తో పాటు చిన్న చిన్న గడ్డలు ఉంటుంటాయండి. దాన్ని లింఫ్ నోడ్స్ అంటాం అన్నట్టు. ఆల్మోస్ట్ ఇటు ఒక 150 ఇటు ఒక 150 లింఫ్ నోడ్స్ ఉంటాయి. అయితే మామూలు టైంలో మనకు ఆ లింఫ్ నోడ్స్ బయటికి కనిపించడం కానీ ముట్టితే తగలడం కానీ జరగదు. ఒకవేళ చిన్నపిల్లలు ఒకవేళ టాన్సిల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి మెడలో గడ్డలు రావడము, తర్వాత ఫ్యాట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈజీగా కనిపించడము, చుండ్రు ఉన్న వాళ్ళకి కూడా గడ్డలు కనిపించడము, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ రియాక్టివ్ లింఫెడ్నోపతి అని, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే లింఫెడ్నోపతి అని అంటారు అన్నట్టు. కాకపోతే మనకి హెడ్ అండ్ నెక్ రీజియన్ లో క్యాన్సర్స్ ఉన్నప్పుడు, అంటే నోటి భాగంలో క్యాన్సర్ కానీ, లేకపోతే ఈ పారానేజల్ సైనసెస్ లో ఉండడము, లేకపోతే ఫుడ్ పైప్ లో విండ్ పైప్ లో క్యాన్సర్స్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ సెల్స్ మెల్లమెల్లగా ఆ ఉన్న ఏరియా దగ్గర నుండి వేరే దగ్గరికి వెళ్తుంటాయి. ఆ వేరే దగ్గరికి వెళ్ళే ఫస్ట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయి అదే లింఫ్ నోడ్స్ అంటారు అన్నట్టు. అయితే ఈ లింఫ్ నోడ్స్ ఒకవేళ క్యాన్సర్తో పాటు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు యూజువల్గా మనం స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 క్యాన్సర్స్ తోటి కానీ ట్రీట్ చేస్తున్నట్టు లెక్క. ఇవి బేసికల్గా అంటే లింఫ్ నోడ్స్ ఏం చేస్తుంటాయంటే బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే ఇట్లాంటి సెల్స్ని కానీ దాన్ని జల్లెడబట్టి దాన్ని అక్కడనే ఆపి దాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. ఆ క్రమంలో అవి సైజ్ పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఎంత సైజ్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని దాన్ని స్టేజింగ్ చేస్తుంటాం. ఇది దీని ఇంపార్టెన్స్. వాటిని ఎలా తగ్గించవచ్చండి? అంటే సర్జరీ తగ్గించడం అంటే అదే అండి. ఇప్పుడు మనకి మెడ లోపల గడ్డలు చిన్న చిన్నగా మల్టిపుల్ వస్తున్నాయి అనుకోండి, అవి యూజువల్ గా సర్జరీ చేసి తీసేస్తాము. దాంతో పాటు అదనంగా రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ పెడుతుంటాం. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే చాలా పెద్దగా గడ్డలు వచ్చి స్కిన్ బయటికి రావడం, లేకపోతే మన శరీరంలో మెదడుకి సంబంధించి రక్త నాణాలు ఉంటాయి, అంటే కెరోటిడ్ సెంటర్ అన్నట్టు. అది మనకు హార్ట్ నుంచి బ్రెయిన్ కి తీసుకెళ్లే పైప్స్, బేసికల్ గా బ్లడ్ ఫ్లో అయ్యే పైప్స్. ఒక్కొక్కసారి ఈ లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం దాన్ని పట్టుకొని ఆపరేషన్ కి వీలు లేకుండా తయారైపోతుంటాయి. సో అట్లాంటప్పుడు కేవలం కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవ్వడం కానీ, లేకపోతే కేవలం కీమోథెరపీ ఇవ్వడం కానీ చేస్తుంటాను.